రాగిని ఇంటికి వచ్చి ఉంటుంది. రాత్రి కేదార్, నిషి, యువరాజ్, వైజయంతి, సుధాకర్, కౌశికి అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు. ఇప్పుడు అందరూ ఉన్నారు కదా, ఇప్పుడు మీ సమస్య ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు మాట్లాడుకుందాం చెప్పండి అని నిషి వాళ్ళ అత్తయ్య రాగిని అంటుంది. మాకు 10 కోట్లు ఇవ్వండి అని యువరాజ్ అంటాడు. ఏం చేస్తారా 10 కోట్లతో, 10 కోట్లు ఇవ్వాలంట్లా 10 కోట్లు అని సుధాకర్ అరుస్తూ ఉంటాడు. మేము బిజినెస్ చేస్తాం మావయ్య, మాకంటూ ఒక గుర్తింపు ఉండాలి కదా. యువరాజ్ తనకు పాటుగా ఒక గుర్తింపు తెచ్చుకోవాలంటే 10 కోట్లు బిజినెస్ కి పెట్టుబడి కావాలి. అందుకే 10 కోట్లు ఇచ్చేస్తే మా బిజినెస్ ఏదో మేము చూసుకుంటాము అని నిషి అంటుంది. దాంతో కౌశికి మారు మాట్లాడకుండా వెంటనే 10 కోట్లు చెక్కుపై నెంబర్ వేసేసి సైన్ చేసి, ఇదిగో నిషి నువ్వు అడిగిన 10 కోట్లు అని ఆ చెక్కుని అక్కడ పెట్టేస్తుంది. ఇక నిషి ఆ చెక్కును చూసుకుంటూ థ్యాంక్ యూ వదిన, 10 కోట్లు ఇచ్చేశారు, చూస్తూ ఉండండి, ఈ 10 కోట్లుని మేము 10 చేసి చూపిస్తాము అని నిషి అంటే 10 అవసరం లేదు నిషి, 3 చేసి చూపించు, 30 కోట్లు చేసి చూపించు చాలు, అప్పుడే నేను ఒప్పుకుంటాను అని కౌశికి అంటుంది. అయితే చూస్తూ ఉండండి, 3 నెలల్లో ఈ 10 కోట్లని 30 కోట్లు చేసి చూపిస్తాము. అలా చేసి చూపిస్తే మీరు కూర్చున్న CEO కుర్చీలో నుంచి దిగిపోతారా, స్థానం యువరాజ్ కి ఇచ్చేస్తారా, ఛాలెంజా అని నిషి అంటుంది. సరే నిషిక, నువ్వు చెప్పినట్లుగా 3 నెలల్లో 30 కోట్లు చేసి చూపించు, నేను సంతోషంగా CEO చైర్ నుంచి తప్పుకుంటాను. ఒకవేళ నువ్వు చెప్పినట్లు చేయలేదనుకో, ఇక మీదట నేను చెప్పినట్లు మీరు వినాల్సి ఉంటుంది, సరేనా అని ఛాలెంజా అని కౌశికి అంటే ఛాలెంజ్ వదినా అని నిషి అంటుంది.